అసెంబ్లీ సమావేశాలు ఒక 25 రోజుల పాటు జరిగితే ఆయన 60 రోజులు రానట్టుగా కౌంట్ అవుతుంది. సో అక్కడ చేయగలిగేది ఏముండదు. ఎందుకంటే రాజ్యాంగంలో రాసి ఉన్నదాన్నే మనం చెప్పడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు చివరిలో 2 సంవత్సరాలు రాలేదు కదా, అప్పుడేమైంది అన్న మాటలు వినపడినాయి. అసలు ఆ గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ జరిగిందే 67 పని దినాలు. ఆఖరి 2 సంవత్సరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదో అప్పుడు జరిగిన పని దినాలు 35 రోజుల నుంచి లేవు. సో 60 రోజులు కంటిన్యూస్గా రానప్పుడే ఆ రూల్ అప్లై అవుతుంది. సో 35 పని దినాలకి అసెంబ్లీ పని దినాలకి ఆ రూలే అప్లై కాదు. అయినా సరే కొంతమంది దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు.